రాజకీయాలు చేస్తున్నప్పుడు రాష్ట్రాలను విరదీయమాకండి. దానికి ఎంత నష్టం వస్తుందో తెలుసా? రేపు ఇదే బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్లో నా కొడుక్కో, నా మనవడికో, నా మనవరాలకో, నా చెల్లెలకో, నా కూతురుకో కష్టం వచ్చి వెళ్తే ఆ పోలీస్ ఆఫీసర్ ఏమయ్యా ఆంధ్ర వాళ్ళు మీరు మా పోలీసు వ్యవస్థ మీద నమ్మకం లేదని చంద్రబాబు నాయుడు అంటాడు. ఏంటి ఇంకొక వ్యవస్థ మీద నమ్మకం లేదని పవన్ కళ్యాణ్ గారు మాట్లాడతారు. ఏంటండి చిన్న చూపు చూస్తే నువ్వొచ్చి కాపాడతాడా? ఎవరొచ్చి కాపాడతారు? 20 రోజుల క్రితం వచ్చినటువంటి నాగబాబునే మీ అన్న కాపాడతాడా? ఆల్రెడీ పార్టీ పెట్టి చెమ్మా చెక్క ఇదే సైరా నరసింహారెడ్డి అని గత చరిత్రలు తీసుకుంటూ మేకప్ వేసుకుని తిరుగుతున్నటువంటి మెగాస్టార్ చిరంజీవి కాపాడతాడా మమ్మల్ని? మా ప్రాణాల మీద, మా యొక్క స్థిరత్వాన్ని, మా యొక్క జీవితాల మీద మీరు ఆడుకుంటారా? ఇక్కడ మీరు ఆడుకున్నా కూడా, మీరు రెచ్చగొట్టినా కూడా కేసీఆర్ గారు మమ్మల్ని ఏదో చేస్తారు, మా ఆస్తుల మీద దాడి చేస్తారు, లేకపోతే మమ్మల్ని డిస్టర్బ్ చేస్తారు అనుకోవడం పిచ్చి పొరపాటు. మీ ఇద్దరంత కుచింత స్వభావం ఆయనకి లేదు, రాదు. ఫస్ట్ నేర్చుకోవాల్సింది ఏంటి తెలుసా? సినిమా ఫీల్డ్లో ఎట్లా సక్సెస్ఫుల్గా ఉండాలనేది నేర్చుకోవాలి. ఎన్ని సక్సెస్లు ఇచ్చారు మీరు? ఎన్ని సక్సెస్లు ఇచ్చారు చెప్పండి. నేను గనక నోరు తెరిస్తే ఎలక్షన్ తర్వాత నవరంధ్రాలు మూసుకోవాల్సి వస్తుంది. కంప్లీట్గా నోరు ఓపెన్ చేయించొద్దు పవన్ కళ్యాణ్ గారు, దయచేసి చెప్తున్నాను మీకు. ముఖ్యంగా కాపు సోదరులు అందరికీ చెప్పేది ఏంటంటే, అయ్యా మీలాగే మేము ఇష్టపడ్డాం, మీలాగే మేము ప్రేమించాం, మీకంటే ఎక్కువ కష్టపడి నేను ఇంద్ర అనే ఆల్ టైమ్ రికార్డు రాశాను. ఇంతవరకు నా బిడ్డల సాక్షిగా, ముక్కోటి దేవతల సాక్షిగా చెప్తున్నాను, ఇస్తరాకేసి అన్నం పెట్టలేదయ్యా, 10 రూపాయలు బాల్ పెన్ ఇవ్వలేదయ్యా తోటి కులస్తుడికి. వాళ్ళేంటయ్యా బాబు మీకు పీకేది? మీరు నమ్మొద్దు. దయచేసి మీరు మీ జీవితాలని ఇంకొకసారి మీరు మోసపోవద్దని ఒక కాపు సోదరుడిగా చెప్తున్నాను. మీకు మీ జీవితాలకి మంచి జరగాలంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి మీరు ఓటు వేయాల ఆవశ్యకత ఉంది. ఎలక్షన్ అయిపోతే మళ్ళీ కనపడరు మేకప్ వేసుకునే వాళ్ళు మాత్రం నమ్మొద్దు. రోడ్డు మీద తిరుగుతాను, మీరెవ్వరూ రోడ్డు మీదకి రావద్దు. ఏమన్నా సమస్యలుంటే నేను పరిష్కరిస్తానన్న పవన్ కళ్యాణ్ ఎందుకు మిమ్మల్ని రమ్మంటున్నాడు? ఇప్పుడు ఎందుకు అక్కడెక్కడ కొత్త క్యాపిటల్లో వస్తే ఇన్ని వేల ఎకరాలు అవసరమా అని మాట్లాడి, ఎవరో గిన్నె తీసుకొస్తే పెరిగన్నం తీసుకొచ్చి ఏదో ఒక రెడ్ టవల్ వేసుకొని మళ్ళీ వచ్చి ఎందుకు మేకప్ వేసుకొని, అదేదో సినిమా లాస్ట్ ఫిల్మ్ వాట్ హీ డిడ్ ద ఫిలిం, ఇట్ ఇస్ ఎ డిజాస్టర్ ఫ్లాప్ ఫిలిం. వాట్ ఈస్ దట్ ఫిలిం? అజ్ఞాతవాసి అనే పెద్ద బ్రహ్మాండమైనటువంటి లోక కళ్యాణం కోసం, ప్రజల కోసం రాసిన కథ అది. అసలు మీ జ్ఞానం ఎంతో, మీ యొక్క నాలెడ్జ్ ఎంతో, మీ యొక్క తెలివితేటలు ఏంటో మీరు సినిమా ఫీల్డ్ వదిలిపెట్టి రాజకీయ భవిష్యత్తుకి వెళ్ళినప్పుడు ఆ అజ్ఞాతవాసి సినిమా చెప్పుద్ది. మీ బ్రెయిన్ ఎంతో. వేరే వాడి కథ ఎక్కడో విదేశాల్లో ఉన్నటువంటి కథా రచయిత దొంగతనం చేస్తే టీ సిరీస్లో పెనాల్టీ కట్టి వచ్చాడు. నువ్వు త్రివిక్రమ్ శ్రీనివాసు మీ కంపెనీ మొత్తం వెళ్ళి. నిన్న ఏదో పొద్దున్న టీవీ చూస్తుంటే అంటారు ఇంతమందిని తిప్పుకుంటాడు, చివరికి ఒక్కళ్ళకే ఇస్తాడు టికెట్ జగన్మోహన్ రెడ్డి గారని. మీరెంతమందికి ఇచ్చారండి? మీరు మీ అన్నయ్య గారు మీ ఉన్నటువంటి మెగా ఫిల్మ్లో హీరోలందరూ కలిసి ఎవరెవరికి ఇచ్చారండి నిర్మాతలకి? చెప్పండి. మీరు సొంత బ్యానర్లు పెట్టుకొని డబ్బులు కాకుండా, నిర్మాతగా వచ్చే రెవెన్యూ కాకుండా, కాపు కులస్తులు తీసే మన టికెట్ డబ్బులు మొత్తం మీరు దోచుకోలేదా? పద్మ విభూషణ్ వచ్చినటువంటి మెగాస్టార్ చిరంజీవి అన్నయ్యకి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియచేయటానికి ఈరోజు ఉదయం అన్నయ్యని కలవటం జరిగింది. ఈ భూమి మీద పుట్టినటువంటి అందరూ అని చెప్పను కానీ కొంతమంది ఎప్పుడోకప్పుడు ఎక్కడో చోట చిన్న తప్పు చేస్తారు, తప్పుగా మాట్లాడతారు అన్నది నగ్న సత్యం. దాదాపు 45 సంవత్సరాల వయసున్న నేనే నన్ను నమ్మి నాకు ఇంద్రా సినిమాని ఇచ్చినటువంటి చిరంజీవి గారిని ఒక బ్యాడ్ టైంలో ఇన్ఫ్లుయెన్స్డ్ బై ది సంబడి, పేర్లు చెప్పను, మాట్లాడటం వల్ల నా భార్య, నా బిడ్డలు, సమాజం, నా చెల్లెలు, నా బావ, నా మిత్రులు అందరూ కూడా నన్ను భయంకరంగా తిట్టారు. ఆ క్షణం నుంచి
మీతో మాట్లాడే ఈ క్షణం వరకు కూడా నేను చాలా మదనపడ్డాను. క్షమాపణ ఎన్నోసార్లు భగవంతుడి ముందు, స్నేహితుల ముందు నాలో నేను అంతర్మదనం చెందాను. ఎప్పుడు అన్నయ్యని ఎదురుపట్టడం జరగలేదు. పద్మవిభూషణ్ అవార్డు ఇప్పుడు మళ్ళీ రావటం, కలవటానికి ఈరోజు మార్నింగ్ వెళితే అన్నయ్య రిసీవ్ చేసుకున్న విధానం, నన్ను పలకరించినటువంటి ఒక పద్ధతి, నా కొడుకు గురించి, నా కూతురు గురించి, నా జీవితం గురించి బాగోగులు అడిగినటువంటి ఒక మహనీయుడు అని, ఆయన ఈ నోటితో తప్పుగా మాట్లాడాను అని క్షమించమని అడిగాను. పెద్ద మనసుతో క్షమించటమే కాకుండా ఎంతో ఆప్యాయతగా, కుటుంబ విషయాలే కాకుండా కథలేమన్నా రాస్తున్నావా చిన్ని అని దగ్గరికి తీసుకొని మాట్లాడారు. అన్నయ్య, ఇంకెప్పుడు ఈ పెదాల నుంచి ఎవరిని తప్పు మాట్లాడనని మనస్ఫూర్తిగా మరొక్కసారి క్షమించమని అడుగుతూ, కలిసి పనిచేద్దాము, ఏమన్నా కథలుంటే చెప్పమన్నారు. ఈసారి మీతో చేయబోయేది, మీకు రాయబోయేది ఈ భారతదేశం గుర్తుపెట్టుకోవాలని, మీకింకా ఎన్నో అవార్డులు భారత ప్రభుత్వం నుంచి మీరు తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్నయ్య. వచ్చే జన్మంటూ ఉంటే మళ్ళీ మీ తోబుట్టుగా పుట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఐఎమ్ సారీ మై డియర్ బ్రదర్, ఎక్స్ట్రీమ్లీ సారీ.